మనం ఉండాలని ఉద్దేశంతోనే యేసు ఎవరు అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థం కావడానికి. ఒకసారి ఒక ప్రాంతంలో, అంటే నార్త్ ఇండియా ప్రాంతంలో వాళ్ళకి ఇలా బహిరంగంగా ఆరాధన చేసుకునే అవకాశాలు ఉండవు. వారికి చిన్న గదిలో ఒక 10 మంది 15 మందో 20 మందో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకొని సైలెంట్గా వాక్యం చదవడం కానీ, సైలెంటు పాటలు పాడటం కూడా నిశ్శబ్దంగా పాడుతారు మనసులో. అలాగే వాక్యం ధ్యానించడం కూడా చాలా సైలెంట్గా, ఎవరికి పక్కన వాళ్ళకి వినపడినా సరే కంప్లైంట్ ఇస్తారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఒక గృహంలో ఆరాధన జరుగుతూ ఉంది. ఒక ఇంచుమించుగా ఒక 30 మంది వరకు అక్కడ గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మరి సడన్గా ఒక 2 తుపాకీలు తీసుకొని నక్సలైట్ లాగా వచ్చారనమాట. ముసుగులు వేసేసుకున్నారు. వాళ్ళు 2 తుపాకీలు తీసుకొని వచ్చి 30 మందికి గురి చూపించారనమాట. మర్యాదగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ మీ ప్రాణాలను దక్కించుకోవాలంటే మీరేం చేయాలంటే, యేసు ప్రభు దేవుడు కాదు, ఈ బైబిల్ మాకొద్దు అని చెప్పి కాలుతో తొక్కేసి బైబిల్ని, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు మీరు దక్కించుకోవచ్చు. ఎవరైనా ఎదురు తిరిగి మేము అలా చెప్పం అన్నారా, మేము ఈ తుపాకీలతో మీ ప్రాణాలు తీసేస్తాం, మిమ్మల్ని కాల్చేస్తాం అని చెప్పినప్పుడు ఇంచుమించుగా 30 మంది ఉన్నారు కదా, 30 మందిలో ఒక 20 మంది పారిపోయారు. యేసు ప్రభు దేవుడు కాదు, మాకొద్దు అని బైబిల్ని కాళ్ళతో తొక్కేసేసి ఆ 20 మంది కూడా గదిలో నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఒక 10 మంది మాత్రమే ఉన్నారు. ఈ 10 మంది మాత్రం గట్టిగా నిలబడ్డారన్నమాట. ఏమంటున్నారంటే, అయ్యా మేము చనిపోయినా పర్లేదు, మమ్మల్ని మీరు ఇక్కడ కాల్ చేసినా పర్లేదు, మేము దేవుని కోసం నిలబడాలని నిశ్చయించుకున్నాం. ఆయన మా కోసం సర్వలోకాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధమైన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా వచ్చి మా అందరి కోసం బలిపశు